ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం అండి, నా పేరు నాగలక్ష్మి. నేను పుట్లంపల్లి సచివాలయంలో వాలంటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు మేము మా సచివాలయం తరపున వాలంటీర్లందరం కలిసి స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని నిర్ణయించుకొని రాజీనామా చేశాము. ఈ రాజీనామా గల కారణం ఏంటంటే మా జగనన్నని మళ్ళా సీఎంగా చూడాలని, మళ్ళా మా జగనన్న ప్రభుత్వమే మాకు కావాలని మేము స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాము. చాలామంది మళ్ళీ మా జగనన్న రాడు అది ఇది అంటున్నారు, కానీ ఖచ్చితంగా మా జగనన్ననే మేము గెలిపించుకోవాలనే ఉద్దేశంతో వాలంటరీ వ్యవస్థలో మేము ప్రజలకు చేసిన సేవలన్నీ కూడా మళ్ళీ వాళ్ళకు గుర్తి వచ్చేటట్టు చేసి మళ్ళీ మా జగనన్నను మేము సీఎంగా చూడాలనే మా కోరిక. థ్యాంక్ యూ. నమస్కారం అందరికీ. నా పేరు షేక్ సమీర్. నేను 33/1 సచివాలయంలో ఒక వాలంటీర్గా పనిచేస్తున్నాను. గత 4 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. ఈ మధ్య ఈ చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్గా పనిచేసే వాళ్ళు వద్దని ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసి మాకు సేవ చేసేదానికి లేకుండా చేసినారు. గతంలో 4 ఏళ్ళు బాగా మేము సేవలు అందిస్తాం, కానీ ఈ మధ్య వృద్ధులకి కూడా పింఛన్లు ఇవ్వకుండా చేసినాడు. ఈ పింఛన్లు తీసుకోవడానికి వృద్ధురాలు చాలా మంది చనిపోయినారు. ఈ పాపం చంద్రబాబు తగులుకోకుండా పోదు. కానీ ఇప్పుడు మేము మా స్వచ్ఛందంగా మేము మా వాలంటరీకి రాజీనామా చేస్తున్నాము. మా డివిజన్ మొత్తం 33/1 సచివాలయం కానీ 33/2 సచివాలయం కానీ మొత్తం వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశాము. నాకు ఎవరు ప్రలోభాలు పెట్టలేదు, ఏ రాజకీయ పార్టీ కూడా ప్రలోభాలు పెట్టలేదు. వచ్చే ఎన్నికలలో మేము ఒక మే 13న మేము మా ఓటుతో మీకు బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు నాగలక్ష్మి. నేను పుట్లంపల్లి సచివాలయంలో వాలంటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు మేము మా సచివాలయం తరపున వాలంటీర్లందరం కలిసి స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని నిర్ణయించుకొని రాజీనామా చేశాము. ఈ రాజీనామా గల కారణం ఏంటంటే మా జగనన్నని మళ్ళా సీఎంగా చూడాలని, మళ్ళా మా జగనన్న ప్రభుత్వమే మాకు కావాలని మేము స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.